హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. వంకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయని వాటర్లో కొంచెం పసుపు వేసి కడుక్కోవాలి, ఎందుకంటే వంకాయ చేదు రాకుండా ఉంటుంది. సో తర్వాత గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ ఉడికేదాకా ఉంచుకొని దాని తర్వాత వంకాయలు యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. వంకాయ మంచిగా ఉడికిన తర్వాత అందులో టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత దాని మీద మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే టమాటోస్ తొందరగా ఉడుకుతాయి. ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా గాయస్? చేస్తే కామెంట్ చేయండి, చేయకపోతే ట్రై చేయండి. ఇంకా వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టమాటాను ఇంకా వంకాయని మంచిగా ఉడికించుకున్న తర్వాత మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం దానికి సరిపడా కారం వేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం వేసుకొని మంచిగా కలిపిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్తో మంచిగా వంకాయని ఉడికించుకోవాలి. వంకాయ మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.